ఇక మరిన్ని బదిలీలు త్వరలోనే ఇంకొందరు ఐఏఎస్ల ట్రాన్స్ఫర్. స్పెషల్ సీఎస్ నుంచి కలెక్టర్ల వరకు సీఎస్గా రామకృష్ణారావు ఛార్జ్ తీసుకున్న తర్వాత పనితీరు సరిగా లేని ఆఫీసర్లపై వేటు, పలువురిపై ఇప్పటికే సీఎంకు ఫిర్యాదులు, ముఖ్యమంత్రితో తదుపరి సీఎస్ భేటీ అంటూ యాక్చువల్గా చాలామంది ఒక అనుమానం అంటే వస్తూ ఉంటుంది, ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఏమనంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక వెసులుబాటు ఏముంటుందంటే ఈ చీఫ్ సెక్రటరీని కానీ ఇంకా రకరకాల శాఖలకు సంబంధించిన కార్యదర్శులను కానీ కొత్తగా నియమించుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకోవచ్చు, ఇలా ప్రభుత్వానికి వీళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళని. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే ఒక ఎంప్లాయీ కనుక చాలా ఇంపార్టెంట్ ఎంప్లాయీ అయితే ఒకసారి చూడండి, అర్థమవుతుంది మీకు అది ఎందుకోసం ఇట్లా ఆపి ఉంటారు అనేది. చాలా చిన్న లాజిక్ అది. ఒక ఇంపార్టెంట్ ఎంప్లాయీ అయితే ఆయన వెళ్ళిపోతే ఇమీడియట్గా అక్కడ ఛార్జ్ తీసుకునే వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటిదంటే ఒకేసారి తను ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తనని అంటే చెప్పకుండా మానేసినా లేదా మనం పక్కకు పెట్టినా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ మల్టిపుల్ యాంగిల్స్ నుంచి వచ్చే ప్రెజర్స్ని తట్టుకోలేక ఒకటేసారి అక్కడంతా కూడా డిస్టర్బ్ అవుతుంది వర్క్. అందుకే ఏం చేస్తారంటే చాలా స్మార్ట్గా పంపించాలనుకున్న ఎంప్లాయీని లేదా అతను వెళ్ళిపోతాడని తెలిసిన ఆ నెల 2 నెలలు పూర్తిగా అతని దగ్గర ఉన్న డేటాను అంతా క్యాప్చర్ చేస్తారు, డేటా మొత్తం తీసుకుంటారు. ఆయన ఎవరెవరితో మాట్లాడతాడు, ఎవరితో ఈ కంపెనీతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేస్తాడు, ఆయనకున్న రిప్యుటేషన్ ఏంటిది, ఇట్లా అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు. పూర్తిగా వేసుకొని ఆయన దగ్గర ఉన్నదంతా కూడా లాగి పడేసి ఇక వట్టి పిప్పి ఇక ఏం లేదు అనుకున్నాకనే అవతలకి పంపించేయడానికి అప్పుడు ప్రయత్నం చేస్తారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా సిఎస్ శాంతికుమారి కేసీఆర్ దగ్గర చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయిన తర్వాత ఇప్పటిదాకా మరి ప్రభుత్వం మారిన వెంటనే మార్చేస్తారు, కేసీఆర్ దగ్గర ఉన్నావిడనే మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తారని దునియా పుకార్లు వచ్చినాయి. కానీ నేను ఆ రోజే చెప్పిన మినిమం 6 నెలలు లేదా హైయెస్ట్ సంవత్సరం ఖచ్చితంగా వాడుకుంటారు. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇందాక నేను చెప్పిన లాజిక్కే అది. తను ఇంప్లిమెంట్ చేసిన విధానం, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ఇంకా ఆయనకి చెక్ పెట్టాలంటే అవన్నీ కూడా ఈమె దగ్గరనే ఉంటాయి. అంటే తన ఐడియాలజీని మొత్తం తన అడాప్ట్ చేసుకునే పనిచేస్తుంది కాబట్టి పూర్తిగా తను అపాయింట్ చేసుకున్న చీఫ్ సెక్రటరీ కాబట్టి అప్పుడు ప్రభుత్వం అపాయింట్ చేసింది కాబట్టి తను ఆ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలపైన తన ఇంప్లిమెంటేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా తన నుంచి మెల్లగా డేటా అంతా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సర కాలంలో కేసీఆర్ ఎట్లా చేస్తుండే, రైతు బంధు ఎట్లా ఇస్తుండే, రుణమాఫీ ఎట్లా చేసిండు, దానికి మీరు ఎట్లా సపోర్ట్ చేసిర్రు, సో అధికార యంత్రాంగం ఎట్లా ఉంది, మన దగ్గర ఎవరెవరు నిష్ణాతులు ఉన్నారు, ఎవరి దగ్గర ఏ స్కిల్ ఉంది, పైగా ఎవరిని ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడ ఫెసిలిటేట్ చేయాలి, ఎక్కడ అకామిడేట్ చేయాలని ఈ టైప్గా ఆలోచించి 1 సంవత్సర కాలం ఖచ్చితంగా పెట్టుకుంటారు అనుకున్నాం. 16 నెలలు తననే చీఫ్ సెక్రటరీగా కొనసాగించి పక్కకు పెట్టి ఇప్పుడు ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీగా పనిచేసినట్టు ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి రామకృష్ణరావుని తీసుకొచ్చి ఇలా సిఎస్గా చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్టేట్గా పెట్టుకోవడం వల్ల కొంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనే ఆలోచన ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినట్టుగా ఈ సంవత్సర కాలం కూడా శాంతికుమారిని కొనసాగిస్తే తన దగ్గర ఉన్నటువంటి ఆ డేటా కానీ లేకపోతే తన వర్కింగ్ స్టైల్ కానీ కేసీఆర్ ఇచ్చిపోయినటువంటి ఏమైనా ఉంటే ఆ డేటా అంతా తీసుకునే ప్రయత్నం కానీ తన నుంచి చేయొచ్చు అని చెప్పి చూసిండ్రు. సో అందుకోసానికే ఎన్ని రోజులు ఓపిక బట్టి ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ నుంచి ఏమన్నా స్టైల్ మారుతుండొచ్చేమో అని, వర్కింగ్ స్టైల్ ఏంటంటే ఏ కంపెనీకైనా ఎవరైనా హెడ్ మారితే కొంతగా సరే ప్రభుత్వం మారితే కేసీఆర్ బై రేవంత్ రెడ్డి వస్తే ఎట్లయిందనేది అది అందరికీ మీకు ఎరక. అయితే ఇక్కడ అడ్మిన్ హెడ్గా కూడా ఒకవేళ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ హెడ్ కూడా మారితే ఇంకా ఏమైనా స్పీడప్. ఫర్ సపోజ్ ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, సర్వర్లు చక్కగా పనిచేస్తలేవు, యాడ్ చేసిన పేర్లు సరిగా ఇంక్లూడ్ అవుతలేవు, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. మేబీ తను ఏమన్నా డిసిషన్ తీసుకొని ఇట్లయితే ఎట్లా ఎప్పటిదాకా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే తనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి, రేవంత్ రెడ్డి తనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకునే విధానంలో కొంత స్పీడ్గా వర్క్ చేస్తారని అనుకునే అవకాశం ఉంది. సో మేబీ తొందరగా చేస్తారేమో, ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఫాస్ట్గా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో. యాక్చువల్గా ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్ వీళ్ళే ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హామీ ఇస్తాడు, మంత్రి దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటాడు, కానీ గ్రామాలలో కనిపించేది అధికారులంతా ఎవరి కింద పనిచేస్తారు, చీఫ్ సెక్రటరీ కింద పనిచేస్తారు. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి పైనుంచి కింది దాకా వాళ్ళ నుంచే ప్రతిదీ కూడా ఇటు పబ్లిక్ నుంచి గవర్నమెంట్కి, గవర్నమెంట్ నుంచి పబ్లిక్కి పోయేదంతా అనుసంధానంగా వీళ్ళే ఉంటారు మధ్యలో. సో అందుకోసానికే ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్గా కనిపించే వీళ్ళు మంచిగా పనిచేస్తేనే ఏమన్నా ప్రజలకు రీచ్ అవుతుంది. లేకపోతే వాళ్ళు ఎక్కడ పోయినాయి ఏమో మాకు తెలియదు, ఇయ్యలేదు, మాకు సంబంధం లేదు అనుకుంటే ఇలా వదిలేస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కానీ
ఒకవేళ వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తే అది ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది. ఇందుకోసానికే ఈ అడ్మినిస్ట్రేషన్ కనుక ఫెయిల్ అయితే మొత్తం వేస్ట్ అయిపోతుంది, అంటే ఆ కొలాప్స్ అయిపోతుంది ఆ సిస్టమ్ అంతా కూడా. సో ఇప్పటికే కొంతమంది పరిస్థితి సరిగ్గా లేదని ఆఫీసర్ల మీద వెయిట్ వేసిరట. వేసినప్పటికీ కూడా ఇంకా ఫిర్యాదులు కూడా ఉన్నాయట సీఎం దగ్గర, చీఫ్ మినిస్టర్ దగ్గర చాలా మందికి సంబంధించిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయట.